బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జ్ఞానం ఉంది, భక్తి లేదు. మరలా చెప్తున్నాను, మీలో చాలా మంది మా జ్ఞానం వచ్చేసింది, ఎంబీటీఎస్లు చేసేసాం అనుకుంటున్నారేమో, జ్ఞానం వచ్చేసింది, ప్రసంగికులం అయిపోయాని. మీలో భక్తి సన్నగిల్లిపోతుంది. బయట సంఘాల్లో జ్ఞానం లేదు, కానీ భక్తి ఉంది. అడిగి మూఢభక్తి అయినా, పిచ్చి భక్తి అయిన దేవుడి మీద. బయట సంఘాల్లో చూడండి, వాళ్ళ లైవ్ ఓపెన్ చేసి చూడండి మీరు. రోజు వాళ్ళ కార్యక్రమాలు పెట్టినామండి, రోజు జనాలు తండోపు తండాలుగా వెళ్తారు, రోజు వాళ్ళ దగ్గర కూర్చుంటారు, రోజు లైవ్ వింటారు. మీరు వింటారా? మీరు వింటారా చెప్పండి? అదే సాక్ష్యం, మీ భక్తికి సాక్ష్యం మీ కళ్ళ ముందే పెట్టాడు దేవుడు. ఏముంది భక్తి మీకు? ఇప్పుడు చదవండి, మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు. మనమందరం జ్ఞానం, బైబిల్ యూనివర్సిటీ వారులారా, మాకేదో పెద్ద జ్ఞానం ఉందని మీరు బేరాలు పలుకుతున్నారే. మీ తండ్రి మీకు నిజంగా మంచి జ్ఞానాన్ని నేర్పించాడు ఈ తరంలో. కానీ ఆ జ్ఞానం తెలుసుకొని కొమ్ములొచ్చి మీరు ఏమనుకున్నారంటే మీరందరూ జ్ఞానము గలవారని అనుకుంటున్నారు. జ్ఞానం ఉప్పొంగిపోతున్నారు. దేనికి? మీరు లెటర్ డేస్ చేయట్లేదని, మీ క్రిస్మస్ చేయట్లేదని ఇది కాదు, మీరు పండగలు చేస్తున్నారా లేదనేది కాదు, మీరు ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నారు ఈ లెక్క లేదు మీ దగ్గర. ఎంతసేపు ప్రసంగాలు చేస్తున్నాం, వాడిని తిడుతున్నాం, వీడిని తిడుతున్నాం. తిట్టడం ప్రసంగం అనుకున్నావా? ఇదిగో, ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ ఒక వ్యక్తిని సంపాదించడం చాలా కష్టం. మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఇప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి? జ్ఞానం కావాలా, ప్రేమ కావాలా? నాకైతే ప్రేమ పక్షాన నిలబడతాను నేను. మీలో ఎవడైనా జ్ఞానం పక్షాన నిలబడి మాది గొప్ప జ్ఞానం అంటారా? భవిష్యత్తు చెప్పమంటారా? పోతారు మీరంతా. జ్ఞానం ఉన్నోడు పరలోకానికి వెళ్ళడు. మరలా చెప్తున్నాను, జ్ఞానం కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు, ప్రేమ కలిగినోడు పరలోకానికి వెళ్తాడు. ప్రేమ ద్వారా సంపాదించడమే గొప్ప విషయం అండి. దేవుడు ప్రేమ, మర్చిపోకండి. దేవుడు రూపం జ్ఞానం కాదు. దేవుడు రూపం ఏంటి? మిమ్మల్ని కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి. రూపం, ఫిగర్ ఏంటో తెలుసా? దాని పేరేంటో తెలుసా? ప్రేమ. జ్ఞానం అని లేదు. యేసు ప్రభు జ్ఞానం చెప్పాడు, కానీ మీలాంటి జ్ఞానం కాదైంది. మీరైతే అందరిని పోగొట్టుకునే జ్ఞానం, కానీ యేసు ప్రభు అందరిని సంపాదించుకునే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? మనుషులందరి కోసం రక్తం ఇచ్చిన జ్ఞానం, మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన జ్ఞానం. అది ఆయన జ్ఞానం. మీకేంటి? మేము BOUY, మేము ఎవరితో కలవమో, మాది స్వచ్ఛమైన బోధ, మాది ప్యూర్ నాలెడ్జ్, మా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. పోతారు మీరంతా జ్ఞానం ఉందనుకుంటే. క్షేమం కలగాలి అంటే ప్రేమ వల్ల క్షేమం కలుగుతుంది, జ్ఞానం వల్ల క్షేమం కలగదు. ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను, నీకు కావలసింది జ్ఞానం కంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉంటే క్షమిస్తుంది, ఆ ప్రేమ ఉంటే సాధిస్తుంది, ఆ ప్రేమ ఉంటే దేవుని కొరకు అనేక మంది ఆత్మలను తెలివిగా సంపాదిస్తుంది. సంపాదించడం చేత కాదు మీకు, పోగొట్టుకోవడమే. పో 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 కనిపించే వాళ్ళందరితో పోరా 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 పోరా. ఇంకెప్పుడు మీరు సాధిస్తారు? ఇంకెప్పుడు మీరు సంపాదించుకుంటారు? ఇంకెప్పుడు మీరు చేరదీస్తారు చెప్పండి? దేవుడు అలా పోగొట్టుకుంటే ఒక్కడ మిగలడు. ఈ రోజు మనం అంతా దేవుడి దగ్గర రావడానికి ఆయన దగ్గర ఉంది జ్ఞానమా, ఆయన దగ్గర ఉంది ప్రేమ? మీరు చెప్పండి. ప్రేమతో మనల్ని కోరుకున్నాడా, జ్ఞానంతో వద్దనుకున్నాడా? ప్రేమతో కోరుకున్నాడు. మనం చెడ్డవాళ్ళమైనా దుర్మార్గులమైనా మనల్ని ప్రేమతో కావాలనుకున్నాడు. నువ్వు ఆయనకంటే గొప్పోడువా? మీరంతా నేరస్తులు, మీరంతా తప్పోళ్ళు, మీరంతా బైబిల్ తెలియనోళ్ళు, జ్ఞానానికి భిన్నంగా ఉన్నోళ్ళు. ఓవర్ అయిపోయింది మీ జ్ఞానం. అణిచేస్తాడు దేవుడు. మీరు డెవలప్ అవ్వరు, మీలో అభివృద్ధి రాదు. రావాలి అంటే ప్రేమను నేర్చుకోండి ముందు, భక్తిని నేర్చుకోండి ముందు.